నమస్తే. ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డీకోడ్ చేయబోతున్నాం. అదేంటంటే మన పెద్ద బాలశిక్షలో, ముఖ్యంగా సుమతీ శతకంలో దాగి ఉన్న అద్భుతమైన లైఫ్ హ్యాక్స్. ఇదొక ఫ్రెండ్లీ చాట్లాగా ఫీల్ అవ్వండి, ఎందుకంటే ఇందులో మాట్లాడుకోబోయే విషయాలు మన రోజువారీ సక్సెస్కి చాలా అంటే చాలా కీలకం. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కోసమని, కార్పొరేట్ కమ్యూనికేషన్ క్లాసెస్ కోసమని మనం వేలకి వేల ఖర్చు పెడుతున్నాం, అవునా? కానీ మనకు ఏమాత్రం ఖర్చు లేకుండా లభించే ఈ ప్రాచీన సుమతి శతక పద్యాలున్నాయి చూశారు. సొసైటీలో ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాలను పక్కాగా బోధిస్తాయి. ఇట్స్ అబ్సల్యూట్లీ అమేజింగ్. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. సుమతి అంటే మంచి బుద్ధి కలవాడా అని అర్థం. బద్దెనగారు రాసిన ఈ పద్యాలు కేవలం ఎప్పుడో ఒకసారి చదువుకోడానికి కాదు సుమా. ఇవి మన ఆలోచనా విధానానికి, మన డైలీ బిహేవియర్కి ఒక సూపర్ ప్రాక్టికల్ స్టెప్ బై స్టెప్ గైడ్లాగా పనిచేస్తాయి. మొదటి అంశం సిచ్యువేషనల్ కమ్యూనికేషన్, అంటే పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా వ్యవహరించాలి అనే దాని గురించి. వందలేళ్ల క్రితం నాటి పద్యాల వెనక దాగిన్న ప్యూర్ హ్యూమన్ సైకాలజీని మనం గమనించవచ్చు. ఈ అద్భుతమైన పద్యం మీరే చూడండి. ఎప్పటికెయ్యది ప్రస్తుతం, అప్పటికా మాట్లాడి. దీని అసలర్థమేమిటంటే, మనమున్న కండీషన్ని బట్టి, పరిస్థితిని బట్టి మన మాటల తీరును మార్చుకోవాలి. టైమింగ్ అండ్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా సింక్ అవ్వడమే దీని ఉద్దేశం. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ ప్రాచీన పద్యం ఈరోజు మనం ఎంతో గొప్పగా చెప్పుకునే మోడర్న్ నెట్వర్కింగ్ స్కిల్స్ గురించి అప్పట్లోనే ఎంత క్లియర్గా చెప్పిందో కదా. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవటమే సక్సెస్కి అసలైన షార్ట్కట్ అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక రెండవ అంశం టాక్సిక్ ఇంకా కష్టమైన వ్యక్తులను ఎలా హ్యాండిల్ చేయాలి. ఇది నిజంగా మన అందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే అతిపెద్ద సమస్య. కొందరికి మనం ఎంత మంచి చేసినా వాళ్ల బుద్ధి అస్సలు మారదు. ఈ ప్రసిద్ధ పద్యం గుర్తు తెచ్చుకోండి. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి అంటే, ఒక కుక్కను తీసుకెళ్లి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారదు కదా. అలాగే క్యారెక్టర్ లేనివాళ్లకే ఎంత పెద్ద పొజిషన్ ఇచ్చినా వాళ్ల నైజం మారదు అని చెప్పే మైండ్ బ్లోయింగ్ హ్యూమన్ సైకాలజీ పాయింట్ ఇది. ఇది మనకు చాలా అద్భుతమైన ప్రాక్టికల్ స్టెప్స్ని ఇస్తుంది. ఆ సింహాసనం మీద కుక్క ఎలాగైతే రాజసంగా ఉండలేదో, మనం పనిచేసే చోట కూడా కొందరు తమ పాత బుద్ధిని మార్చుకోలేరు. అందుకే వాళ్ల పొజిషన్ కన్నా వాళ్ల క్యారెక్టర్ని ముందుగా గుర్తించాలి. వాళ్ల బుద్ధి మారదు అని మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. యాక్చువల్లీ వాళ్లను మార్చాలని ట్రై చేయడం కన్నా మన ప్రశాంతతను మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. మూడవ అంశం నిజమైన స్నేహితులు, అలాగే ఫేక్ ఫ్రెండ్స్ని ఎలా గుర్తించాలి. ఇప్పుడు రిలేషన్షిప్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. మన చుట్టూ ఉన్న సోషల్ సర్కిల్లో రియల్ ఫ్రెండ్స్ ఎవరో, ఫేక్ ఎవరో కనిపెట్టడం అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఈ బ్యూటిఫుల్ లైన్ వినండి. కూరిమిగల దినములలో నేరములు కలుగనేరవు. హ్యూమన్ రిలేషన్స్ మన ఎమోషనల్ సాన్నిహిత్యాన్ని బట్టి ఎలా మారుతుంటాయో ఈ చిన్న పద్యం ఎంత అద్భుతంగా క్యాప్చర్ చేసిందో కదా. దీన్ని ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే, రిలేషన్స్ బాగున్నప్పుడు, ఇద్దరి మధ్య బంధం దృఢంగా ఉన్నప్పుడు వాళ్లలో ఎలాంటి తప్పులు కనిపించవు. కానీ అదే వ్యక్తుల మధ్య దూరం పెరిగితే మాత్రం చేసే ప్రతి చిన్న పని ఒక పెద్ద తప్పులాగా మారిపోయి గొడవలకు దారితీస్తుంది. మన స్నేహాలు ఎంత స్ట్రాంగో టెస్ట్ చేసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ కొలమానం. ఇక నాల్గవ అంశం ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దాని వెనుక ఉన్న సైన్స్. ఇప్పటివరకు మనం చూసిన ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఒక్కసారి కలిపి చూద్దాం. ఈ పద్యాల వెనుక ఉన్న అసలైన సైంటిఫిక్, సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవి కేవలం సింపుల్ నీతి సూత్రాలు కాదు. ఇవి మనల్ని సొసైటీలో ఒక లీడర్గా, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా మార్చే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఈక్యూకి సంబంధించిన ఫౌండేషన్స్. మోడర్న్ సొసైటీలో సక్సెస్ అవ్వడానికి కావలసిన అసలైన సైంటిఫిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఇవే. పద్యం చిన్నదే కావచ్చు, కానీ ఇదిచ్చే మెసేజ్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఏమంటారు? ఈ చిన్న పద్యాలు మన జీవితాంతం ఉపయోగపడే ఒక అద్భుతమైన అనలిటికల్ పవర్ని మనకు అందిస్తాయి. ఇది మాత్రం పక్కా. మరి ఇవన్నీ విన్నాక ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన లైఫ్లో ఉన్న వ్యక్తుల నిజమైన క్యారెక్టర్స్ని మనం ఎలా జడ్జ్ చేస్తున్నాం? మన సర్కిల్లో ఉన్నవాళ్లు బంగారు సింహాసనం మీదున్న శునకాల్లాంటివారా, లేక నిజమైన స్నేహితులా? ఇది మనం తప్పక వేసుకోవాల్సిన ప్రశ్న. సో ఇక మన తదుపరి విశ్లేషణలో గృహ వైద్యం
అంటే వంటింటి చిట్కాల గురించి మాట్లాడుకుందాం. హాస్పిటల్కి వెళ్లే పని లేకుండా కేవలం వంటింటి వస్తువులతో రోగాలను ఎలా నయం చేసుకోవచ్చో చూద్దాం. అంతవరకు సెలవు.